ప్రతిఘటన సినిమాతో ప్రతిఘటన సినిమాతో అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో యావత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేది చేసి ఎంత మహానటుడైనా ఓ కోట శ్రీనివాసరావు ఎలా చూస్తాం మొన్నటి దాకా రీసెంట్గా ఆయన శకం మూసింది. ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు, అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహపాత్రుడు. అందరి టెక్నీషియన్ని నటీనటుల్ని మొత్తం 24 క్రాఫ్ట్స్ను కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ గొప్ప ఆప్యాయతలు పెంచిన మహానుభావుడు, ఒక మాననీయ కోణం ఉన్న మహానటుడు కోట శ్రీనివాసరావు గారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలామంది ఇతర భాషా నటులు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు. అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఈవేళ. ఇది కరెక్ట్ కాదు. తెలుగు నటుల యొక్క నటీనటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని, 2 రాష్ట్రాల అభిమాని, తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు గారు. అన్నింటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు. ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అక్కడ ఆయన ముద్ర వేశారు. ఆయన కమిట్మెంట్కి రాజకీయ పరంగాన, సామాజిక పరంగాన, కళారంగంగాన, ఏ రంగంగానైనా సరే ఆయన కమిట్మెంట్కి హ్యాట్సప్ చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పోర్చలేనిది. మహాకవి ఆత్రేయ గారు చెప్పినట్టు పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపూర్తులుగా, ఆయన తీపూర్తులుగా మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప తెలుగు పరిశ్రమ అభివృద్ధి యొక్క ఆ దశకి, ఆ ఉచ్చ దశకి చేరుకోవాలని పయనించాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెస్ us. ఇండియాలో పనిచేశారు, దాని తర్వాతే సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. నా పేరు అల్లూరి ఆంజనేయ రాజు అండి. వీరు ఎన్విడిఎస్ రాజు గారు, ప్రకాష్ రాజు గారు వారి మిత్రులు. ఎన్విడిఎస్ గారు కోట శ్రీనివాసరావు గారు ఒక 50 సంవత్సరాలు బట్టి వారి కుటుంబాలకి మా కుటుంబాలకి మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఎంతో అభిమానంతో ఉండేవారు. వారి కుటుంబంలో ఉండే ప్రతి సభ్యులు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే మా కుటుంబంలో మా పిల్లలు వాళ్ళందరూ కూడా వారికి మొదటి నుంచి తెలుసు. వారు ఒక ముఖ్యమైన స్నేహితుడు, చాలా అభిమాని, ఎంతో అభిమానిస్తారు స్నేహితులంటే. ఆయన ఎంత షూటింగుల్లో ఉన్నా సరే, ఏ ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి స్నేహితులందరినీ పిలిచి పలకరించి వారితో మాట్లాడి ఎంతో అభిమానంగా మాట్లాడి వస్తుండేవారు. ఆయనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు కోకొల్లలు, చెప్పలేం అంతా ఇంత అని. ఆయనతోటి మేము ఎన్నోసార్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాటక రంగంలో ఎన్నో నాటికలు వేసిన ప్రతిసారి కూడా అది చాలా ముఖ్యమైన బహుమతులు పొందేది. ఆయన స్టేజ్ మీదకి వస్తున్నారు అంటే ప్రేక్షకులందరూ కూడా 2 గంటల ముందుగానే వచ్చి రవీంద్ర భారతిలో కూర్చుండిపోయేవారు, సీట్ దొరకదేమో అని. అటువంటి నటుడు, విలక్షణమైన నటుడు. ఆయనకి ఎప్పుడు కూడా ఒక బెస్ట్ యాక్టరు, లేదా ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ విలను, ఉత్తమ హాస్య నటుడు, ఆయన మీరు ఏ క్యారెక్టర్ ఇవ్వండి ఆయనకి నటించే సమర్థత ఉంది. అటువంటి గొప్ప విలక్షణమైన నటుడు, చాలా గొప్ప అభిమాని. ఎన్నోసార్లు ఎన్నో గంటలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసి గడిపాం. అలాగే ఆయన బాగా సంతోషించినటువంటి సందర్భం ఏంటంటే, ఆయనది చార్మినార్ చౌరస్తా, అక్కడ 50 ఫీట్ల కటౌట్ పెట్టారు ఆయన ఒక సినిమా రిలీజ్ సందర్భంలో. అది మీకు తెలుసు, మండలాధీశుడు 50 ఫీట్ పెడితే రాజుగారు ఇంత 50 ఫీట్లు పెట్టారు. నా జీవితంలో ఎవరైనా పెడతారండి 50 ఫీట్ల కటౌట్ నాకు? అటువంటిది ఈ ఆదరణకి నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చాలా గొప్పగా రోజు చెప్పుకున్నారు. మేము చాలా డిస్కస్ చేసేవాళ్ళం ఎన్నో. ఆయన అలాగే సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఆయన ఎంతో చురుకుగా ఉండేవారు. ప్రతి సామాజిక సమస్య మీద స్పృశించేవారు ఆయన. ఆ సామాజిక సమస్య తాలూకు తీసుకొచ్చి ఆయనటువంటి నటనలో కూడా ప్రవేశపెట్టేవారు. ఆయన హావభావాలు, ఆయన వాచకము ఏ మండలాన్నైనా కూడా
ఏ మండలిక భాషనైనా కూడా ఈజీగా పలికేటువంటి గొప్ప వ్యక్తిత్వం, ఆయన ఆహార్యం, ఆయన హావభావాలు అవన్నీ మీ అందరికీ సుపరిచితమే అయినప్పటికీ దగ్గరుండి పక్కనే ఉండి అనుభవించిన వాళ్ళం మేము. మాకు ఇంకా ఎక్కువ అనుభవంలో ఉంది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఎక్స్టెంపోరల్గా యాక్ట్ చేసేవారు. ఆయనతో పక్కన యాక్ట్ చేయడం అనేది చాలా అలవాటు చేసుకోవాల్సి వచ్చేది. దానికి అనుగుణంగా మనం కూడా వెళ్ళాల్సి వచ్చేది. అంత గొప్ప విలక్షణమైన నటుడు, అటువంటి ఆత్మీయుడు మళ్ళీ దొరకడు. గొప్ప వ్యక్తి. ఆయన నిండు జీవితం గడిపారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మొన్నటి వరకు కూడా మేము కలుస్తూనే ఉన్నాం. అప్పుడు ఏవోటి పాత జ్ఞాపకాలు, భవిష్యత్తు, ఒక సంతృప్తికరమైన జీవితం గడిపినటువంటి ఒక సంతృప్తి ఆయనలో నేను చూశాను. వారికి ఈ సభాపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. రాజకీయ నాయకుడు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో సంబంధము, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడము, 11 మంది ఎమ్మెల్యేలో వారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి, వారి సమయంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి, సినిమాలలో కూడా తనదంటూ ఒక శైలి నిలుపుకొని ప్రజల్ని ఆకట్టుకోవడమే కాకుండా సినీ రంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ నాకు అన్నం పెట్టేటటువంటి ఈ ఫీల్డ్ని అందరూ బాగుండాలని ఆకాంక్షించినటువంటి మహామనీషి కోటా శ్రీనివాసరావు గారు ఈనాడు మన మధ్యలో లేడని తెలిసినటువంటి విషయం చాలా బాధాకరమైన విషయము. సమాజానికి కూడా, ముఖ్యంగా సినీ రంగానికి కూడా ఎంతోమంది సినీ ప్రముఖులతోనే తనదైనటువంటి శైలిని నిలుపుకొని సినిమా రంగంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి మహానుభావుడు కోటా శ్రీనివాసరావు గారు. లాంటి మహా వ్యక్తి ఈనాడు పరంపదించడము బాధాకరము. వాళ్ళ యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం, సమూహ శక్తి ఆయనకి. ఆ విఘ్నేశ్వరుడు, వినాయకుడు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, దేవాతి దేవతలు, సృష్టిలో ఉండే సర్వదేవతలు, సర్వదేవుళ్ళు ఆయనకి స్వర్గలోకంలో షూటింగ్ ఉందంట. ఆ షూటింగ్కి వెళ్ళారు. అంచేత మనం అందరూ ఆనందంగా ఉండండి. ఆయన ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వరములతో శుభోజయంగా వర్ధిల్లాలి. కోటా శ్రీనివాసరావు గారు పక్కనే నేను కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో ఒక 4 సినిమాల్లో యాక్ట్ చేశానండి. ఆయన పోయాడని చెప్పేసి వార్తలు ప్రశ్నించారు. అప్పుడు మా మహేంద్ర గారు ఆయన డేట్లు చూసి ఆయన ఫోన్ చేసి, ఏమండి ఇలాగ బయట ప్రోపగండా చేస్తున్నారు, మీరు ఒకసారి రండి అంటే నేను ఇంటికి వచ్చడం జరిగింది. నేను, మా రేల నరసింహరావు గారు, వంశీ రామరాజు గారు, కేవీవి సత్యనారాయణ గారు ఇంటికి వచ్చి ఆయన పలకరిస్తే ఆయన ఒకటే బాధపడ్డాడు. మనం డబ్బు సంపాదించి అన్ని చేసాం కానీ మంచి మనుషులు సంపాదించుకోలేకపోయాం. ఈ రోజులో వచ్చి పలకించేవాడు కూడా లేరు. నువ్వు రోజు వచ్చి ఒక అరగంట పలకించే ఉండరా నా దగ్గర అని చెప్పడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఈవేళ మన కళ్ళ ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ బాగున్నంతకాలం కూడా ఆయన సేవలు అందరూ ఉపయోగించుకున్నాం. ఇప్పుడు పోయిన ఈ బాధలో ఆయన సేవలు ఇలాంటి మంచి మహానటుడు మరో మనిషి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీ కుమ్మరికలు కామెంట్. ఎందుకంటే ఇండస్ట్రీలో మహానటుడు ఇప్పుడు ఒక ఎస్వీఆర్ గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ అత్యద్భుతమైన నటులు అండి. వీళ్ళందరూ నా సినిమాల్లో 3 వంతుల సినిమాల్లో చేశారు సార్ ఆయన, కోట శ్రీనివాసరావు గారు. నాకు చాలా బాధ వేసింది పొద్దున్న న్యూస్ వినగానే. అయితే అఫ్కోర్సు ఈ మధ్యన ఆయన సఫర్ అవుతున్నమాట వాస్తవమే. ఎంత సఫర్ అవుతున్నా కళ్ళెదురుగుండా ఉన్నటువంటి వ్యక్తి వల్ల మనకు కొంచెం మనోధైర్యం వస్తుందండి మాకు. అటువంటిది ఈరోజు ఆయన్ని కోల్పోవడం అనేది మాకే ఇంత బాధగా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా ఎంత బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి ఈరోజు మనం ఏమీ చెప్పక్కర్లేదు. ఆయన బయట ప్రపంచానికి అన్నీ తెలుసు. ఒక సినిమాలో నాకు
క్లైమాక్స్ సీక్వెన్స్ సరిగా నేను అనుకున్నట్లు లేదు అని అంటే రైటర్ అవైలబిలిటీ లేక ఆయనతో చెబితే ఆయన సీను నాకు కావలసిన విధంగా రాసి ఇచ్చారండి కోట శ్రీనివాసరావు గారు. ఓ పెద్ద సినిమా, చక్కని సినిమాకి. అలాగే నటించేటప్పుడు కూడా మేము ఏదన్నా చెబితే ఏమండి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని అడిగేవారండి ఆయన. అంత డిసిప్లిను, చక్కగా డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇండస్ట్రీ కోల్పోవడం నిజంగా దురదృష్టమే. ఏది ఏమైనా యువతరానికి ఒక మార్గదర్శకుడు అండి నా నటనలో. డెఫినెట్గా ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేలంగి ఫిల్మ్ అవార్డ్స్ ద్వారా ఎన్నో అవార్డ్స్ ఇచ్చినటువంటి సంస్థ కోట శ్రీనివాసరావు గారికి ఆ రంగస్థల నటుడుగా ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి రంగస్థల నటుడుగా ఎన్నో డ్రామాల్లో నటించి పోటీ డ్రామాల్లో ఉత్తమ నటుడు స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు మరణం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వారికి, భారతీయులకి ఎంతో అందరూ కూడా ఎంతో విచారిస్తున్నారు. కోట శ్రీనివాసరావు గారు లాంటి వారు మరీ మరీ పుట్టాలని ఆశిస్తూ వారు ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్ కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. అయితే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకువెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరైన లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.